సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో జగన్ ఎంత ఫేమస్సో సజ్జల కూడా అంతే ఫేమస్. ఎస్ఆర్కే అనే పేరుతో ఒక దశలో వైసీపీలో నెంబర్ 2 అంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. పార్టీలో సీనియర్లను కాదని సజ్జల చెప్తే ఫైనల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిలో 5 ఏళ్లు కొనసాగిన సజ్జల అన్ని శాఖలపై పెత్తనం చేశారు. దీంతో సజ్జలకు సకల శాఖ మంత్రి అనే పేరు కూడా వచ్చేసింది. ఏ శాఖపైనైనా సరే ఆరోపణలొస్తే వెంటనే సంబంధిత శాఖ మంత్రికి బదులుగా ఈయనే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు ఖండించేవారు. అలాగే ఏ సమస్య అయినా సరే ముందుగా సజ్జలకే వివరించాలి, ఆయనే పరిష్కరించాలి. అది ఉద్యోగులదైనా, నేతల మధ్య విభేదాలైనా, పార్టీలో టిక్కెట్ల కేటాయింపైనా సరే అంతా సజ్జల కంట్రోల్లోనే నడవాలి. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం సజ్జల అని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసినప్పటికీ మరోసారి పార్టీ కోఆర్డినేటర్ పదవిని సజ్జలకే ఇచ్చారు జగన్. ఏపీలో వైసీపీ హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని నోరు పారేసుకున్న నేతల అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే బోరుగడ్డ అనిల్, నందిగామ సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వంటి నేతలు అరెస్ట్ అయ్యారు. నోటిదూలతో విరుచుకుపడిన పోసాని అరెస్టు తర్వాత అందరి దృష్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై రాయడానికి వినడానికి కూడా వీలు కాని పదాలతో రెచ్చిపోయారు కొందరు వైసీపీ నేతలు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పాపం పండుతోంది. పోసానిని హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు 5 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో తన వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆయన చెప్తేనే ఇలా చేశామంటూ అసలు విషయం బయటపెట్టారు పోసాని. గతంలో కూడా ఇదే తరహాలో సజ్జలపైన ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇటు ముంబై మోడల్ జత్వానీ కేసులో కూడా సజ్జలపై ఆరోపణలున్నాయి. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ పిటిషన్లో వేడుకున్నారు. జగన్ ఆదేశాలివ్వడం, వాటిని సజ్జల పాటించడం అనేది వైసీపీ నేతలతో పాటు గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని వదలకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే సజ్జలతో పాటు పెద్దిరెడ్డి వంటి పెద్దల జోలికి మాత్రం కూటమి సర్కార్ పోవడం లేదు. దీనికి కూడా ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టులపై 1-2 రోజులు మాత్రం అక్రమమంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. సామాన్యులైతే అయ్యో పాపం అని కూడా అనడం లేదు. బోరుగడ్డతో పాటు పోసాని కేసులో కీలక పాత్రధారి సజ్జల అనేది ఇప్పటికే క్లియర్ అయిపోయింది. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న చితక కేసుల్లో అయితే వెంటనే బయటకు వచ్చేసే అవకాశాలుంటాయి. అదే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనే సామెత మాదిరి కొడితే సజ్జల మైండ్ బ్లాక్ అయ్యేలా కూటమి ప్లాన్ చేస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి వైసీపీ నెంబర్ 2 కోఆర్డినేటర్, రింగ్ లీడర్ ఎప్పుడు అనే ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.